మా ఇంట్లో అయితే కూరలున్నా సరే తప్పకుండా ఏదో ఒక పికిల్ ఉండాలండి. అందుకే నిమ్మకాయ పచ్చడి తయారు చేశాననమాట. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మరి తయారు విధానం చూసేద్దామా? ముందుగా నేను ఒక అరకిలో నిమ్మకాయలు తీసుకున్నానండి. అందులో సగం రసం తీసుకున్నాను. అందులో సగము ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని, రసాన్ని ఒక గాజు సీసాలో పోసాననమాట. ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేశాను. తర్వాత దీనికి క్వాంటిటీ ప్రకారం ఒక 100 గ్రాముల దాకా ఉప్పు పడుతుంది. 2 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ముక్కలన్నీ అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10-15 రోజుల దాకా బాగా మాగాలనమాట. రోజు ఇలా కలుపుతూనే ఉండాలి. మాగితేనే ముక్క మెత్తగా ఉంటుందనమాట. ఈ విధంగా మాగిపోతుంది. తర్వాత ఇందులో ఒక 125 గ్రామ్స్ దాకా కారం వేశాను. కొంచెం మెంతిపిండి. ముందుగానే కొంచెం నూనెలో ఆవాలు, ఇంగువ వేసేసి మంచిగా వేయించి పక్కన పెట్టానండి. అది ఇందులో వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గాజు కంటైనర్‌లో పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి తయారీ. మరి వీడియో నచ్చిందా? లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.